స్కూల్లో పార్ట్ టైం టీచర్ చేశాను. ఎక్కడ నుంచి వచ్చింది సభకి మీరు? స్టేషన్ గన్పూర్ నుండి వచ్చింటు. ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎందుకు వచ్చిండ అంటే నేను కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకంలో ఒకటి దళిత బంధు మా డాక్టర్ రాజయ్య గారు ఇప్పించిండు. నేను ఒక నిరుద్యోగిని అని చెప్పి ఇప్పించిండు. నా వల్ల ఇక్కడ నా వంతుగా నేను ఇక్కడ మా స్టేషన్ గన్పూర్ నుండి మా రాజయ్య గెలిచినందుకు మా కడియంత్రి గారు అంటే ఇక్కడ నుండి బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మా రాజయ్య అనేకమైన సంక్షేమ కేసీఆర్ ద్వారా తీసుకొని వచ్చి మాలాంటి నిరుద్యోగులకు దళిత బంధు లాంటివి కానివ్వండి, మిగతా ప్రతిదీ కూడా బీసీ బంధు కానీ ప్రతి ఒక్కరికి యువతకు ఆదర్శంగా యూత్ను ఎక్కువ మోటివేట్ చేసి అక్కడ ఇచ్చిండు. కానీ ఇప్పుడున్న కడియంచారు మా కాన్స్టిట్యున్సీలో ఏం పనులు చేస్తలేడు. ఆయన 1400 కోట్లు తీసుకొచ్చినా నేను అభివృద్ధి చేసినా అని చెప్తాను. కానీ యువతను పట్టించుకున్నది లేదు. కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు యువతకు మంచి ఉపాధి కల్పించిండు, అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. దాని మీ స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గెలుస్తాడా? డిపాజిట్ కూడా రాదు. కడియంత్రి గారికి డిపాజిట్ కూడా రాదు. ఎక్కడి నుంచి బ్రదర్? నాది నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ, బాజిరెడ్డి గోవర్ధన్ కాన్స్టిట్యూన్సీ. బాజిరెడ్డి గారు ఇక్కడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా కాంటాక్ట్ చేసినప్పుడు కూడా ఈ జగిత్యాల ప్రాంతానికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఈ బహిరంగ సభ, ఈ మీడియా సాక్షిగా లోపల పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, బయట జగిత్యాలు అంతమంది అంతకన్నా ఎక్కడే ఉన్నారు. దీనికి నిదర్శనమే కేసీఆర్ గెలుపు, కారు గెలుపు. చెప్పండి. వాగ్దానాలు చేసిండు కదా గవర్నమెంట్ ఏర్పడక ముందుకు. మహిళలకి 2500 ఇస్తాను, మహిళలకు స్కూటీ ఇస్తాను, గ్యాస్ పథకం 500కి ఇస్తాను అన్నట్టుగా మాట్లాడిండు కదా. మీకు ఎవరికైనా ఈ పథకాలు, నేను చెప్పిన పథకాలు వస్తున్నాయి? ఇవ్వాలి కూడా వస్తలేవు, పింఛను కూడా వస్తలేదు. ఆయన ఉంటే ఎంత ఉపయోగాలు పింఛనొచ్చు. ఎవరుంటే పెన్షన్ వచ్చు, ఎవరుంటే కేసీఆర్ ఉంటే పింఛన్ వచ్చేది. అంతే. ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా? అసలు కొత్తాడు వద్దురాదు, అసలు వద్దురాదు, ఏమని అనుకోని వద్దురాతాడు. ఎందుకని? ఏమిస్తాడు మీకు బస్సు పథకం పెట్టాడు కదా ఫ్రీగా. ఆ బస్సులో మేము ఎక్కడెక్కటల్లా, ఆ బస్సుకు మేము ఎక్కడెక్కటల్లా. అంతే. మిమ్మల్ని అంటే కోటీశ్వరాలు చేసిండు రేవంత్. ఏం చేసిండు? ముఖం చేసిండు. తులం బంగారం ఇచ్చిండు. మంచికి 4 తులాలు ఇచ్చిండు. 4 తులాలు ఇచ్చిండు. మంచికి 4 తులాలు ఇచ్చిండు. బస్ మీద పెట్టుకోమని భర్త చచ్చిపోయిన వాళ్ళకి పింఛను కూడా ఇస్తలే. అంతే. ఏముంది ఆడు అసలు వద్దురోతాడు, వద్దు అసలు వద్దాడు వాడు. వద్దురోతు కేసీఆర్ రావాలా, కేసీఆర్ రావాలి. ఏమన్నా అంతే, కేసీఆర్ రావాలి మనకి. ఎందుకు కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటారు? ఆయన ఉంటే ఎంత బాగా చేసిండు, అన్ని పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు టైం మీద పింఛన్లు వస్తానయా? టైం మీద పింఛన్లు కూడా వస్తాలా. జనాలు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టిల్లు? మరి ఎందుకు పెట్టిరు ఈ జనాలు? పిచ్చి జనాలు పక్కకు పెట్టాను. జనాలే పిచ్చాలు వాడు మాటలు నమ్మి గెలిపించాను. ఇప్పుడు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి మాట? నమ్మరు. ఇప్పుడు అస్సలు నమ్మరు, అస్సలు నమ్మరు. ఎవరు మాది ఈ ఊరు ఇక్కడనే. ఏండి మేము బతుకదా ఇక్కడే ఉంటున్నాం. ఈ బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పోయిన చూసినావు ఆ మనిషి ఎమ్మెల్యే అతను మంచిగా చేసిండు పనులు ఇక్కడ ఏమన్నా? ఏం చేసిండు? ఏం చేయలా.